ఈ పులిహోరని ఎవరు కనిపెట్టారో కానీ వాళ్ళకి ఎన్ని థ్యాంక్స్‌లు చెప్పినా తక్కువే. మామిడికాయ పులిహోర, చింతపండు పులిహోర, గోంగూర పులిహోర, నిమ్మకాయ పులిహోర ఎన్ని పులిహోరలైనా ఒక్కొక్క దానికి ఒక్కో రుచి. అదేంటో తెలీదు గానీ ఎలా చేసినా ఇట్టే పులిహోర మాత్రం అందరికీ నచ్చేస్తుందనమాట. పండగలకి, పూజలకి, వ్రతాలకైతే చింతపండు పులిహోర. పొద్దున్నే లేట్‌గా లేసి కర్రీ చేయలేకపోతే ఒక నిమ్మకాయ కోసేసి అలా తాలింపు వేసేసి రైస్‌లో కలిపేస్తే ఇట్టే లంచ్ బాక్స్‌లో పెట్టేయడానికైతే రెడీ అయిపోతుంది. చింతపండు పులిహోరని కొంచెం ముందు రోజే తీసేసి, గుజ్జు తీసి స్టోర్ చేసుకునేది ఒక పద్ధతి అయితే, అప్పటికప్పుడు నిమ్మకాయలు లేకపోతే చింతపండుని కొంచెం నానబెట్టుకుని ఇలా చిక్కగా గుజ్జు తీసుకుని ఉడకపెట్టుకుని అందులో కొంచెం అల్లము, అలాగే ఇంగువ వేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుందనమాట. సో నేను ఈరోజైతే చింతపండు పులిహోర అయితే చేశాను. నాకు మాత్రం చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం అనమాట. సో నా పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చేయడమే ఆలస్యము. థ్యాంక్ యూ.